ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. లాస్ట్ టైం చూసిన వీడియోకి కంటిన్యూషన్ ఈరోజు చూస్తాం. అది చూడకముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయామేడమకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాలో మీరు చూపించిన కృపకై వందనాలు నా ప్రభా. మరి గద్దినాల్లో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకు వందనాలు నా ప్రభా. మరి స్టోరీ కంటిన్యూ చేసే విషయంలో కూడా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం దేవా. మరి ఒక పాఠం ద్వారా మేమేం నేర్చుకోవాలో నేర్పిస్తారండి. వింటున్న వారిలో కూడా నీ కార్యంలో జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచుంటున్నాను తండ్రి, ఆమేన్. లాస్ట్ టైం 5 స్టోన్స్ చూసాం కదా. ఏం స్టోరీ చూస్తున్నాం? ద స్టోరీ ఆఫ్ 5 స్టోన్స్ కదా. 5 స్టోన్స్ యొక్క స్టోరీని మనము చూస్తాం. అయితే ఈ 5 స్టోన్స్ని చిన్న బాలుడు తీసుకొని వెళ్తున్నాడు. ఆ బాలుని పేరు ఏంటి అని మెసేజ్ చేయమని చెప్పాను. అయితే ఎవరు రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ దేవునికి వందనాలు. ఈ యొక్క 5 స్టోన్స్ని తన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చిక్కం అంటారు, లేకుంటే బ్యాగ్, మన భాషలో చెప్పాలంటే బ్యాగ్. అదే ఆ కాలంలో వాళ్ళకి అలాంటి బ్యాగ్స్ ఉండేటివి, వాటిని చిక్కము అనేవాళ్ళు. అదే ఇప్పుడు ఇట్లాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని అందులో పెట్టేసుకున్నాడు అనమాట. ఈ బ్యాగ్ పేరు ఏంటి చూస్తాం. బ్యాగ్కు మనం ఒక పేరు పెట్టుకున్నాం. అదేంటంటే ఆ అబ్బాయి పేరు ఏంటది చూడండి, కనబడుతుందా మీకు? డేవిడ్స్ హార్ట్. ఏంటి ఈ యొక్క బ్యాగ్ పేరు అంటే డేవిడ్స్ హార్ట్. ఇక్కడ డేవిడ్ అనే ప్లేస్లో నీ పేరు నువ్వు పెట్టుకొని చదవచ్చు, నా పేరు నేను పెట్టుకొని చదవచ్చు. ఇప్పుడు నా పేరు షారా. అయితే షారాస్ హార్ట్ అని నేను పెట్టుకొని చదవచ్చు. ఇప్పుడు ఈ డేవిడ్ ప్లేస్లో మీ పేరు పెట్టుకొని చదవండి. అప్పుడు ఇది ఏమవుతుంది? మీ బ్యాగ్ అంటే ఇది ఏ షేప్లో ఉంది? హార్ట్ షేప్లో ఉంది కదా. కనబడుతుందా మీకు? హార్ట్ షేప్లో ఉంది కాబట్టి ఇది హార్ట్ అన్నమాట. ఎవరి హార్ట్? డేవిడ్స్ హార్ట్. ఈ డేవిడ్స్ హార్ట్లో ఈ బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నాడు చూడండి. లవ్ అనే స్టోన్ని పెట్టుకున్నాడు, ఫెయిత్ అనే స్టోన్ని పెట్టుకున్నాడు, తర్వాత గుడ్నెస్ అనేటువంటి స్టోన్ని పెట్టుకున్నాడు, తర్వాత జాయ్ అనేటువంటి స్టోన్ని పెట్టుకున్నాడు, తర్వాత పీస్ అనేటువంటి స్టోన్ని పెట్టుకున్నారు కదా. ఈ డేవిడ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నాడు. ఎవరి పక్షాన మంచితనాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని పక్షాన మంచితనము కలిగి ఉన్నాడు. దేవుని మంచితనాన్ని తను ధరించుకుని ఉన్నాడు. తర్వాత దేవుని ఎందలి సంతోషాన్ని కలిగి ఉన్నాడు, ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. అంటే దేవునితో సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? మనము పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలి. మనం ఎవరితోనైనా సమాధానం కలిగి ఉండాలంటే వాళ్ళ మనసు మన మనసు కలవాలి కదా. వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి, లేకపోతే మనం చెప్పినట్టు వాళ్ళు చేయాలి. అప్పుడే మనకు సమాధానము ఉన్నట్లు కదా. కాబట్టి దేవునితో సమాధానము ఈ యొక్క డేవిడ్ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో సమాధానం కలిగి. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తే మన లైఫ్లో నష్టపోతాం, మోసపోతాం. అయితే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, ఎప్పుడు మోసపోరు కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేదానికి మనం దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యం చదవటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యము మనము వినటం కదా. ఇంకా దేవుని అందరి విశ్వాసం ఉంచాలి. అంటే విశ్వాసం అంటే నమ్మటం. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచితే మనము ఎప్పుడు కూడా మోసపోం, ఎవరు మనల్ని నష్టపరచరు. కాబట్టి దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత దేవుని పక్షాన మనం మంచితనము చూపించాలి ఇతరులకు. తర్వాత
దేవుని అందరి ఎప్పుడు సంతోషము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు సమాధానము కలిగి ఉండాలి. దేవునితో మనకి ఎప్పుడు సమాధానము ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారు? డేవిడ్ కలిగి ఉన్నాడు కదా. కాబట్టి ఈ డేవిడ్ హార్ట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని వెళ్తా ఉంటే ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకేమి కనిపించింది అంటే, ఏం కనిపించిందో చూద్దామా. ఒక ప్రాబ్లం వచ్చి పడింది. చూస్తున్నారా? ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి ఆ ప్రాబ్లం పేరు అంటే, ఏంటి ఆ ప్రాబ్లం పేరు? గోలియాత్. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు కదా. గోలియాత్ ఆ యొక్క ప్రాబ్లం అన్నమాట. కాబట్టి డేవిడ్కి వచ్చిన ప్రాబ్లం ఎవరు? గోలియాత్. అయితే గోలియాత్ను డేవిడ్ జయించడానికి ఒక ఆయుధాన్ని, ఒక స్టోన్ని వాడాడు. ఏంటది? చిక్కము కదా. క్షమించండి, ఏం వాడాడు? ఆ యొక్క వడిసెలను వాడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏం వడిసెల వాడాలి? వాక్యం అనే వడిసెల వాడాలి. అయితే వాక్యం మీద మనకేముండాలి? ఏ స్టోన్ వాడినాడు అంటే ఫెయిత్ అనేటువంటి స్టోన్ వాడు. మరి మిగతా స్టోన్స్ అన్ని ఎందుకు వాడలేదు? అవన్నీ కూడా ఎందుకు తీసుకున్నాడు? ఒక్క స్టోన్ కదా అవసరం పడింది, కానీ మిగతా స్టోన్స్ అన్నీ ఎందుకు తీసుకున్నాడు అంటే అవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? హార్ట్లో ఉండాలి. ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? డేవిడ్కి వచ్చిన ప్రాబ్లం ఏమో గోలియాత్ కదా. డేవిడ్కి వచ్చిన ప్రాబ్లం గోలియాత్. అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? కొన్నిసార్లు మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ ఒక పెద్ద ప్రాబ్లం కదా. హోంవర్క్ ఒక పెద్ద ప్రాబ్లం. ఇంకా మనకి ఈ సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి ఎగ్జామ్స్ అంటే చాలా భయం వేస్తుంది కదా. కొన్నిసార్లు హోంవర్క్ అంటే చాలా భయం, కొన్నిసార్లు టీచర్స్ అంటే చాలా భయం కదా. ఇంకా కొన్నిసార్లు మన పక్కన ఉండే ఫ్రెండ్స్ని చూస్తే కూడా భయపడతాం కదా. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యొక్క గుణాలు సరిగా లేనప్పుడు మనం వాళ్ళని చూసి భయపడతాం. అయితే ఇవన్నీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ జయించడానికి మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిలో మనము జయించగలుగుతాం. ఇంకా తర్వాత దేవుణ్ణి ప్రేమించు వరంగా ఉండాలి. విశ్వాసం అనేది స్టోన్ మనం వాడితే దేవుడు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు అనేటువంటి విశ్వాసము మనకు ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసము మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటి ప్రాబ్లంని మనం జయించాలంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువును మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి కదా. ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ముందు చదవాలి కదా. కూర్చొని చదివితే నువ్వేం చదవకుండా ఉంటే నీకేమవుతుంది? ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది. కానీ నువ్వు టైం వేస్ట్ చేయకుండా బైబిల్ చదువుకొని మిగతా టైంలో నీకు ఉన్నటువంటి స్టడీస్ని నువ్వు ప్రేమతో చదవాలి. ఏదో నిర్లక్ష్యంగా మమ్మీ ఫోర్స్ చేసిందని చదివితేనో, లేకపోతే డాడీ ఫోర్స్ చేస్తున్నాడని చదివితేనో, లేకుంటే టీచర్ కొడుతుందని చదివితేనో నీకు చదువు రాదు. ఎలా చదవాలి? దాని ఇష్టంతోనే చదవాలి. ఎవరిని నువ్వు ఆ యొక్క స్టడీస్ని ప్రేమించి చదివితే అవి నీకు చక్కగా అర్థమవుతాయి. ఎగ్జామ్స్ అంటే నీకు ఉండేటువంటి భయం కూడా వెళ్ళిపోతాయి కదా. ఇంకా టీచర్స్ దగ్గర మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఎప్పుడు మంచి పేరు సంపాదించుకుంటాం? దేవునితో మనం మంచి సంబంధం కలిగి ఉంటే అప్పుడు టీచర్స్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటాం. దేవుని వాక్యంలో ఏం చెప్పినారో అది చేస్తూ ఉంటే మనము ఇతరుల దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుంటాం.
తర్వాత ఎప్పుడు ఏముండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ నాకేం రాదు, నేను వేస్ట్ ఫెలోని, నాకు అసలు నేను ఎందుకు పనికిరాను అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎలా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నాకు దేవుడు ఈ టాలెంట్ ఇచ్చాడు, నేను ఈ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటా, లేదా నాకు అది రావట్లేదు, నేను కొంచెం కష్టపడితే వస్తుంది, కష్టపడేదానికి దేవుడు నాకు సమయము ఇచ్చినాడు కాబట్టి నేను ఆ సమయాన్ని ఉపయోగించుకుంటా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత ఇంకా పీస్ కలిగి ఉండాలి. సాధ్యమైతే ఫ్రెండ్స్ అందరితో పీస్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో అనవసరమైనటువంటి గొడవలు మనము తెచ్చుకోకూడదు. ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు నన్ను కాదు అనేది, నా దేవుణ్ణి అంటున్నారు అని వదిలేసేస్తే దేవుడు ఆ సంగతి గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు మన హృదయంలో సంతోషము, సమాధానము కలిగి ఉండాలి. తర్వాత మనము ఏదైతే చేస్తున్నామో, ఏదైనా కానీ ఒక పని చేస్తున్నామంటే ఆ పనిని మనం ప్రేమతో చేయాలి. అప్పుడు ఆ పని మీద మనకు ఇష్టమని అనిపిస్తుంది. తర్వాత ఇతరులతో లేకుంటే మంచిగా చేయాలి. ఏ పని చేసినా మంచిగా చేయాలి. ఏదో చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు చేస్తే దానివల్ల లాభం ఏముంటుంది. ఇవన్నీ లోపల ఉంచుకొని మనం ఎవరి మీద విశ్వాసము ఉంచాలి, ఏ పని చేసినా మంచిగా చేయాలి అని చూసాం కదా. తర్వాత ఇవన్నీ కాకుండా విశ్వాసం అనేది మనకు ఉండాలి. నేను ఈ పని చేశాను, ఖచ్చితంగా దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడు. కొన్నిసార్లు మనము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, వేస్ట్గా చేస్తున్నాం అని అనుకోద్దు కదా. మనం దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మనం ప్రభువులో ఏ పనైనా చేస్తే, యేసు ప్రభువుని మన జీవితంలో కలిగి ఉండి ఏ పనైనా చేస్తే, ఆ పనిలో ఏ పనిలో అయినా మనం ప్రయాసపడితే ఆ పనికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు కదా. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి దేవుని పని చేయాలి. నేను చదివితే కూడా మార్క్స్ ఏం రావులే, పక్కనోడికే వస్తాయి, నేను ఎప్పుడు సెకండ్ ర్యాంకే వస్తానులే, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు రాను అని అనుకోవద్దు కదా. మనము ఏ ర్యాంక్ వచ్చినా మన ప్రయాస మనము పడాలి. అప్పుడు దేవుడు ఏదో ఒక రోజు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఏదో ఒక రోజు మనకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలము ఇచ్చేదానికి మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనం నష్టపోయేదానికి ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. నేను ఇప్పుడు చదువుతున్నాను, ఖచ్చితంగా ఇది నేను ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ పని చేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు ఫలితము దయచేస్తాడు అనే నమ్మకంతో మనం ఏ పనైనా చేసినప్పుడు దేవుడు మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఈ 5 క్యారెక్టర్స్ మన జీవితంలో, మన హృదయంలో పెట్టుకొని మనము ప్రాబ్లమ్స్ని మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఏం చేయొచ్చు, జయించవచ్చు. కాబట్టి నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, అయితే ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనకు ఈ 5 క్యారెక్టర్స్ కలిగి దేవుణ్ణి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయము చేసేవాడుగా ఉంటాడు. తప్పకుండా మనకు ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాంటి గొప్ప దేవుడిని మనము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, మీరున్న స్థలంలో ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, దయమేడ మీకు స్తోత్రాలు. దావీదు యొక్క హృదయం ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటల కొరకు మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రభా, మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతగానో వందనాలు. నా ప్రభా, నీ అందరి ప్రేమ కలిగి ఉండేదాన్ని మాకు సహాయం చేయండి. మంచితనం కలిగిన వారుగా ఉండేదాన్ని కృప చూపించండి.
మీ అందరి విశ్వాసంతో ముందుకెళ్ళేవారుగా మాకు సహాయం చేయండి నా ప్రభా. అంతేకాదు సంతోషంతో నా ప్రభా మా జీవితాన్ని మేము గడిపేదాన్ని కృప చూపించండి. మీతో ఎప్పుడు సమాధానం కలిగి ఉండేదానికి సాధ్యమైతే చుట్టూ ఉన్న వారందరితో కూడా మేము సమాధానం కలిగి ఉండేదానికి మాకు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే మరి మీరు మాకు ఇచ్చారో అది విశ్వాసంతో మేము కొనసాగించేదానికి మీరు మాకు సహాయం చేయమని, అట్లా వింటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయపడుతురండి. వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో నా ప్రభా మరి విజయాన్ని దావీదు పొందినట్లుగా గొలియాతు మీద మా జీవితాల్లో మాకు వచ్చే సమస్యలు అన్నిటిలో కూడా మేము విజయాన్ని పొందేదానికి మీరే దయ చూపిస్తున్నామని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ చేసిన మేళ్ళన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఒకే వీడియో చేద్దాం అనుకున్నాము, అయితే కుదరలేదు, దయతో క్షమించండి. నెక్స్ట్ టైము ప్రభు చిత్తమైతే ఒకే వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు మెసేజ్ ద్వారా మాకు తెలియపరచవచ్చు. మేము మా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాం.